అమ్మాయిల వెంటపడే పోకిరీలకు ఎలా బుద్ధి చెప్పాలి? పబ్లిక్ న్యూసెన్స్ చేసే కేటుగాలను ఎలా కంట్రోల్ చేయాలి? మహిళల రక్షణ లక్ష్యంగా మొదలైన షీ టీమ్స్ ఈవ్ టీజర్ల ఆట కట్టిస్తున్నాయి. ఇందుకోసం మహిళా పోలీసులు వేస్తున్న ప్లాన్లో ఆకతాయిలు ఇట్టే చిక్కుతున్నారు. ఆ ప్లాన్ ఏంటి? షీ టీమ్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఒంటరి మహిళ కనిపిస్తే చాలు తుంటరి చేష్టలే. బస్టాపుల్లోనూ వెంటపడి వేధిస్తున్న అల్లరి మూకలు. అమ్మాయిల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్ టీం. ఏడాదిగా భారీ సంఖ్యలో ఈవ్ టీజర్లకు బ్యాండ్. ప్లేస్ హైదరాబాద్లోని మియాపూర్ బస్టాప్. ఆర్టీసీ మెకానిక్స్ మనోజ్, షేక్ వాజీద్ ఒంటరిగా ఉన్న ఓ యువతిని వేధించసాగారు. వస్తావా అంటూ మాటల దాడి చేశారు. ఆమె పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండటంతో వీళ్లు రెచ్చిపోయారు. కోరిక తీర్చమంటూ సెన్సార్ డైలాగ్స్ మాట్లాడారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న షీ టీమ్స్ స్పై కెమెరాలతో రికార్డ్ చేసింది. తర్వాత ఏముంది, వాళ్లను పట్టుకుని అరెస్ట్ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యువతి ఎవరో కాదు, మఫ్టీలో ఉన్న పోలీస్. ఆ విషయం తెలిసి కంకుతిన్నారు ఆవారాగాళ్లు. పేరు రాజు. శంషాబాద్ బస్టాప్ లో ఓ యువతిని ఈవ్ టీజింగ్ చేయసాగాడు. ఆమె దగ్గరకెళ్లి వెకిలి చేష్టలతో అసభ్యకరంగా మాట్లాడాడు. ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. రాజు పోకిరీ పనులు స్పై కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ కూడా బాధితురాలు మఫ్టీలో ఉన్న పోలీసే. షీ టీం అరెస్ట్ చేయగానే ఈ కేటుగాడు తప్పైపోయిందంటూ దండం పెట్టి కాళ్లా వేళ్లా పడ్డాడు. మేము సైబరాబాద్ షీ టీమ్స్ నుంచి వచ్చినాము. ఇప్పుడు లేడీస్ని అప్పటి నుంచి కళ్ళు పట్టుకుంటే వస్తావా అని చూడాల్సింది. ఏం చేసినావురా చెప్పరా? ఏం చేసినావు చెప్పు, వదిలిపెడతాం. ఏం చేసినావు? నువ్వేం ఎవరు తగినాను? ఇతను రామలింగేశ్వరరావు. అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. హైత్ నగర్ బస్టాప్ లో మఫ్టీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ ను వేధించసాగాడు. బైక్ పై చక్కర్లు కొడుతూ వెకిలి చేష్టలు చేశాడు. రామలింగేశ్వరరావు కాస్త కామలింగేశ్వరరావులా తయారయ్యాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ చేసిన షీ టీమ్స్ అతని తాట తీశాయి. ఇలా షీ టీమ్స్ చాలా మందిని పట్టుకుంటున్నారు. మైనర్ల మొదలు ముసలివాళ్ల వరకు అందరూ వాళ్ల లిస్టులో ఉన్నారు. ఏడాది కాలంలో 110 మందిపై నిర్భయ వేధింపుల కేసులు నమోదయ్యాయి. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలిలోని ఐటీ క్వార్టర్లో 68 కేసులు నమోదవగా 79 మంది పోలీసులకు చిక్కారు. సతాయిస్తుంటే వాళ్ళని గమనించి స్పై కెమెరాలో మాతో పాటు ఉండే మెన్ పీసీస్ ఏం చేస్తారంటే వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని వీడియో తీస్తారు సార్. ఆ వీడియో ఎవిడెన్స్ ప్రకారం మేము ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళని తీసుకొని అమ్మాయిలను అడుగుతాం సార్. ఎన్ని చట్టాలు వస్తున్నా రోడ్లపై అమ్మాయిలు సేఫ్ గా వెళ్లలేకపోతున్నారు. వాళ్లకు రక్షణగా నిలుస్తున్న షీ టీమ్స్ అరెస్టులతో పాటు కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాయి. మైనర్ నియర్లీ 71 పీపుల్ వర్ అప్రహెండెడ్ టిల్ నౌ. వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చేసి తగ చర్యలు తీసుకున్నాము. అండ్ అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. నియర్లీ 14 మెంబర్స్ అబౌవ్ 50 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకున్నాం. యువతల్ని అల్లరి చేస్తూ దొరికిన వారి చేతే ఈవ్ టీజింగ్ కు వ్యతిరేకంగా షీ టీమ్స్ ప్రచారం చేయిస్తున్నాయి. బాధిత యువతులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాయి.